రేపు మరి ఉగాది దాటిన తర్వాత తెలుగుదేశం పార్టీలో పెద్ద పెద్ద పరిణామాలు జరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు. మరి దానికి జనసేన గూడా తోడ్పాటును అందించే అవకాశం గూడా గట్టిగా ఉందని అంటున్నారు. నిజంగా ఇలాంటివి జరుగుతాయనంటారా? ఎలాంటివి? అంటే లోకేష్ మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంటుంది ఉగాదికి. చంద్రబాబు నాయుడు గారు పక్కే తప్పుకుంటారు. ఆయన జాతీయ రాజకీయాల్లోకెళ్తారని జెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. ఇలాంటివన్నీ గూడా మనం పరిగణలోకి తీసుకోవచ్చనంటారా? ఇదో అసలు రెండో చర్చ. ఆలోచించాలి. రెండో చర్చ అండి. లోకేష్‌కు పట్టాభిషేకం చేయడం తథ్యం. తథ్యం. అది ఉగాదికే జరగకపోవచ్చు. హ్మ్. ఈ ఉగాదికి లోకేష్ టీమ్ లోకేష్ అనేది ఎక్కువగా టేక్ ఓవర్ చేస్తుంది. టీమ్ లోకేష్. ఓకే. అలాగే అంటే, గతంలో అంటే క్యాబినెట్ అంతా మార్పయితే రెడీగా ఉంటుంది. ఆయన ఎప్పుడొచ్చి చేసుకున్నా ఆయన నాయకత్వం తీసుకోవడానికి వీలైనటువంటి టీమ్ కూర్చోబడుతుంది. హ్మ్. మీరు గుర్తు చేసుకుంటే చంద్రబాబు నాయుడు 1కి 4 సార్లు మంత్రివర్గం మీద అసంతృప్తి వెలిబుచ్చటం. ఒక నలుగురి మీద అయితే వేటు తప్పదన్న పద్ధతిలో ఎమ్మెల్యేల దగ్గర కానీ, మంత్రుల దగ్గర మాట్లాడడం. గాని అవును. చెప్పడం గతంలో ఎప్పుడు ఇట్లా లేదు. లేదు. అంటే చాలా మంత్రివర్గాలు అవి చూసాం గానీ, హ్మ్. ప్రతిసారి మంత్రివర్గం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి వాళ్ళకేమి ఇచ్చాడు, వాళ్ళ క్లాస్ పీకాడు, వాళ్ళకి ఓటింగ్ ఇచ్చారు. ఇలాంటి న్యూస్ తప్పనిసరిగా వస్తుంది. కొన్నిసార్లు వాళ్ళ వాళ్ళ ఇష్టాన్ని బట్టి పేర్లు అవును. చెప్పడం, వాటిని ఖండించడం కూడా ఎప్పుడు జరగలేదు. అలాగే 40 మంది శాసనసభ్యుల మీద అసంతృప్తి అని మొన్న అందులో నలుగురినైతే అసలు ఉండరని కూడా ఒక ప్రకటన. కాబట్టి ఇచ్చారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు మంత్రుల మీద కూడా అసంతృప్తి, ఐఏఎస్‌ల మీద కూడా మీకు ఒకసారి చెప్తే అర్థం మొన్న కదా! అవును. చాలా తీవ్రంగా. చాలా తీవ్రంగా అంటే ఉందది. కలెక్టర్లు అనేవాళ్ళు వాళ్ళ జిల్లాకు అన్నీ కలెక్టర్ పేరుతో జరుగుతాయి. నిజానికి యెస్. అంతే భారత గదా! పాలనా వ్యవస్థలో క్రూషియల్ పాయింట్ కలెక్టర్ అండి. కలెక్టర్. అన్ని ఏం పథకాలు కేంద్రం చేసినా, రాష్ట్రం వాళ్ళు చేసినా కలెక్టర్ ద్వారానే తీసుకెళ్ళాలి. వాళ్ళను మీరు ఏదైనా కావాలంటే చక్కదిద్దడానికి అంతర్గతంగా చేయాలి కానీ, ప్రతి 2 నెలలకో, నెలకో ఒకసారి కూర్చోబెట్టి మామూలుగా వాళ్ళకు ఏవో స్కోర్‌లు, ప్రోగ్రెస్ కార్డ్ ఇచ్చినట్టుగా ఇచ్చి మీరు బాలేదు మీరు ఇట్లా చెప్తుంటే ఎట్లా అనే ఒక ప్రశ్న ఉంది. ఇవన్నీ ఒక విధమైన అసహనాన్ని, అసంతృప్తిని సూచిస్తున్నాయి. అంటే థింగ్స్ ఆర్ నాట్ గోయింగ్ వెల్ హ్మ్. అనే ఒక సంకేతం అనండి, అభిప్రాయం చంద్రబాబు నాయుడు గట్టిగా వెల్లడిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తీసుకుంటే గనక ఉప ముఖ్యమంత్రిగా, జనసేనానిగా మనం మళ్ళీ కలిసుంటే తప్ప మళ్ళీ మనం గెలిచే అవకాశం లేదు. 15 ఏళ్ళు మనం కలిసి ఉండాల్సిందే అని ఆయన ఆ పాట 15 ఏళ్ల పాట ఆయన పాడుతున్నారు. పాడుతూనే ఉంటారు. ఇప్పుడు 15 ఏళ్ల పాటకు లోకేష్ ముఖ్యమంత్రి అవుతాడనే దానికి రెండిటి కుదురుతుందా? కుదురుతుందా ఇది లేదా? క్రూషియల్ క్వెషన్. ఆ! అయితే 15 ఏళ్ళు అంటున్నప్పుడు పవన్ కళ్యాణ్ దాన్ని అన్‌కండిషనల్‌గా బేషరతుగా అంటున్నారు కానీ, చంద్రబాబే ఉండాలని ఒక మాట ఏం చెప్పట్లేదు. అదొకటి కనిపిస్తుంది. అబ్బో! ఇది ఇది నిజమే గదా అది. అంతే కదా! అంతే గదా మరి. ఆ! మొదట ఒక ఏడాది మటుకు చంద్రబాబు గారే 15 ఏళ్ళు ఉండాలని ఆయన ఆ! అంటుండేవాడు. కాదుగా 1, 2, 3 సార్లు అంత రాజకీయ జీవితం అంత అందుకనే ఎక్స్‌పీరియన్స్ ఉన్న వ్యక్తి 3, 4 సార్లు ఆయనతో అన్నారు. అన్నారు. హ్మ్. కానీ గత 6 నెలల కాలంలో మీరు లేదు. గనక గమనిస్తే కూటమి కొనసాగాలి, కూటమి కూటమి కొనసాగాలి కొనసాగాలి అని మాట్లాడారు. అనే చెప్తున్నారు గానీ, చంద్రబాబు గారు కొనసాగాలని ఆయన చెప్పట్లేదు. హ్మ్. పూర్తిగా అంతర్గత వర్గాలు చెప్పే ప్రకారం లోకేష్‌ను చెయ్యడం అనేది సమయము, అంతే. టైమింగ్ తప్ప హ్మ్. దాంట్లో ఇంక వేరే మార్పేమి ఉండదు. హ్మ్. సరే ఈ ఉగాది కాకపోతే ఇంకో టైం. ఉగాదికి కాకపోతే ఆ తర్వాత ఇంకోసారికి అంతే. రైట్. దసరాకో ఇంకోటి కావచ్చు. ఇంకోటేమో బాగా అంతర్గత వర్గాల కథనం ఇంకో విధంగా ఉంది. ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతిగా పదవి విరమణ చేసే సమయానికి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో అందుబాటులో ఉండే విధంగా ఈ మార్పు జరుగుతుంది. ఓహోహోహోహో! ఇది చాలా రాష్ట్రపతి ఆ! ఓకే. హ్మ్. ఆ! అర్థమైంది. రాష్ట్రపతి లేదా ఉపరాష్ట్రపతి. ఉపరాష్ట్రపతి, ఉప ప్రధాని స్థానాలకు మోపు పెడితే ఉపరాష్ట్రపతి అన్నా ఇది అనే పద్ధతిలో ఏమో ఆయన మరి ఆంధ్రప్రదేశ్ నుంచి వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతి అయ్యారప్పుడు. ఆయన బీజేపీ ఆయన కాబట్టి బీజేపీ రాష్ట్ర దేశ కానీ ఇప్పుడు బీజేపీకి మా వెంకయ్య నాయుడు గారు ఇప్పుడు మన చంద్రబాబు గారి అవసరం చాలా ఉందని వెంకయ్య అంటున్నారు నాయుడు గదా! గారు తప్పకుండా గుర్తొస్తారు. ఆ! ఆయన మోదీ బృందం కాదు ఖచ్చితంగా చెప్పాలి. కొంచెం సీనియరు. రెండవది అంతకుముందు అద్వానీతో ఎక్కువున్నారాయన చేయలేనిది. అవును. వెంకయ్య నాయుడినే చేయలేదు వాళ్ళు. హ్మ్. అందుకని చంద్రబాబు నాయుడిని చేయటం అన్నది అది ఏమి ఆర్ఎస్ఎస్, బీజేపీ ఒప్పుకునే విషయాలు కాదు. అ కానీ వీళ్ళ ఆశాభావం అనండి అది ఒకటి ఉపరాష్ట్రపతి, ఉప ప్రధాని స్థాయిలో జరుగుతుంది. జరగాలి అని. కానీ అది జరగకపోవచ్చు. ఎందుకంటే మనం నితీష్ కుమార్ విషయం చూస్తున్నాం గదా! యెస్. హ్మ్. ఇప్పుడు నితీష్ కుమార్‌ను 4 నెలల కిందటే ముఖ్యమంత్రిని చేశారు. అవును. ఎందుకు చేశారు? 4 నెలల్లోనే ఆయన ఈరోజు రాజ్యసభలో రాజ్యసభకు రావటం ఏంటి? వెళ్ళిపోతున్నాడు. హ్మ్. అంత పెద్దగా గెలిచి. ఇద్దరికంటే 4 సీట్ల తేడా ఉంది. అంతకుముందు అంతే. ఇంకా ఎక్కువ తేడా ఉందనుకోండి. హ్మ్. కాబట్టి బీజేపీ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ఉప ప్రధాని లాంటి స్థానాలు వదులుకుంటారనే అవకాశం ఏమీ లేదు.
ఓకే. కానీ తెలుగుదేశం వర్గాలు మాత్రం ఆయనకు ఆ స్థాయిలో ఉండాలి అని ఒక అని ఆకాంక్షిస్తున్నారు వీళ్ళు. చెప్తున్నారు. చెప్తున్నారు. అలాంటి ఒక మాట అయితే వాళ్ళు చెప్తున్నారు. హ్మ్. చంద్రబాబు నాయుడు కూడా దానికి మానసికంగా సిద్ధమై ఫర్ సపోజ్ ఇప్పుడు గనక నిజంగా జాతీయ రాజకీయాల్లోకి ఆయనకి వెళ్ళిపోతే, ఇక్కడ లోకేష్‌కి, చంద్రబాబు గారికి లోకేష్‌కి, పవన్ కళ్యాణ్ గారికి మధ్యన జనసేన, టీడీపీ మధ్యన పొసిగే అవకాశం ఎంతవరకు ఉంటుంది ఇప్పుడు? వేరే ఛాయిస్ ఏముందండి? ఇప్పుడు జనసేనకు ఇప్పటికిప్పుడు జనసేన అని దీంతో తెగదెంపులు చేసేసుకొని నేను లోకేష్ ముఖ్యమంత్రి అయితే నేను ఉండను అనే పద్ధతిలో ఆయన ఏం బయటికి వెళ్ళే అవకాశం కూడా ఏమీ లేదు. లేదు. అంత అంత వాళ్ళకున్న ఓటింగ్ వాళ్ళు తోడవుతారు. అంటే వేడి నీళ్ళకి చన్నీళ్ళు లేదా చన్నీళ్ళకి వేడి నీళ్ళలాగా తోడవగలిగిన వాళ్ళు కానీ వాళ్ళకు వాళ్ళు అధికారంలోకి రావటం అంత పరిస్థితి లేదు. అప్సెట్ చేయగలుగుతారు. హుహు. ఈ పొలిటికల్ ఈక్వేషన్స్‌ను అప్సెట్ చేయగలిగిన పాత్ర ఉండొచ్చు. అది ఓకే. కూడా ఇతర అంశాల మీద ఆధారపడి. అంటే ఇప్పుడు గ్రామ మూడోది స్థాయిలో పవన్ కళ్యాణ్ అంత లోతుగా అదే అదే ఆయన గమ్యం అయితే, లక్ష్యం అయితే హ్మ్. ఆయన మాటిమాటికి 15 ఏళ్ళు, 15 ఏళ్ళు అని పాట పాడరు కదా! హ్మ్. అవును. మొన్న అంతేగా. కలెక్టర్ల సమావేశం జరిగింది. హ్మ్. అది అయిన తర్వాత కేబినెట్ సమావేశం జరిగింది. కేబినెట్ సమావేశానికి పవన్ కళ్యాణ్‌తో సహా అరడజన్ మంది హాజరు హాజరు కాలేదు. కాలేదు. అవును. కానీ ఆయన ఆ తర్వాత అల్లూరు సీతారామరాజు జిల్లాలో ప్రత్యక్షమయ్యారు అవును. కదా! అవును. అక్కడ ప్రత్యక్షమై ఆయన అక్కడ కూడా మళ్ళీ కూటమి 15 ఏళ్ళు 15 ఏళ్ళు మళ్ళీ కొనసాగాలని చెప్పారు. కొనసాగాలని మళ్ళీ సో, ఈ మాట్లాడారు. 15 ఏళ్ల పాటు ఆయనేమి ఆపలేదు కదా! హ్మ్. కాబట్టి నేను పరిశీలించినంతలో, నాకు తెలిసినంతలో లోకేష్ ముఖ్యమంత్రిగా ఉంటే పవన్ కళ్యాణ్ ఉండరనేదేం లేదు. లేదు. హుహు. ఆయన దాన్ని కూడా స ఆయన అదే కాకుండా మీరు ఇంకోటి కూడా గమనించొచ్చు. ఇది వ ఏది మన పురాణాల్లో కదా వైరభక్తి అని ఒకటుంటుంది. అవును. వైరభక్తి. వైరభక్తి. హ్మ్. అర్థమైంది. ఆ! ప్రియమైన శత్రువు ప్రియమైన అన్నట్టుగా. శత్రువులు. అన్నట్టుగా. వీళ్ళేంటంటే ఈ మధ్య ప్రభుత్వం ప్రకటించిన కొన్ని ప్రభుత్వ పథకాల పోస్టర్‌లు వీటిల్లో పవన్ కళ్యాణ్ బొమ్మ లేదు. లేదు. చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇద్దరి బొమ్మలే పెడుతున్నారు హ్మ్. అని చాలా పెద్ద ఎత్తున గ్రామ స్థాయిలో కార్యకర్తల్లో ఒక రకమైన ఆహ్, నిస్తేజము అంటే జనసేనకి సంబంధించి చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. మమ్మల్ని ఎక్కడా కూడా ప్రాతినిధ్యం వహించనివ్వట్లేదు. మరి మేము పనికిరామా? 21 సీట్లున్న మమ్మల్ని ఎందుకు పక్కన పడేస్తున్నారని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి ఇది చంద్రబాబు గారు కాబట్టి ఆయన రాజకీయ అనుభవంతో ఆయన కొంత నెట్టుకు రాగలుగుతున్నారు. రేపు పరిస్థితి ఏంటనేదే అందరూ అడిగేది. ఇప్పుడు కింది స్థాయిలో ఇప్పుడు స్థానిక ఎన్నికలు జరగాలి. అవును. జనసేన కూడా కింది దాకా వెళ్ళాలనే ఆలోచన ఉంది. హ్మ్. రెండో విషయమేమో పవన్ కళ్యాణ్ 1, 2 సార్లు ఇప్పుడు మొన్న జనసేన ఆవిర్భావ సభ కూడా పెట్టలేదు కదా! ఎట్లా? అంతకుముందు ఆవిర్భావ సభ పెట్టినప్పుడు నాగబాబు మాట్లాడిన మాటలే కొంచెం దుమారం చాలా రేపి ఆ దుమారం తర్వాత రేగి ఆయన ఆపేశారు. ఆ అవును. తర్వాత ఆయన మాట్లాడడం కూడా తగ్గించబడింది. అవును. ఈసారి అసలు సభే పెట్టలేదు. గిరిజనుల దగ్గర అక్కడెక్కడో ఈ ఆవిర్భావ సభ జరిపారు. అందువల్ల పార్టీలో అటువంటిది ఉంది. ఇప్పుడు బొలిశెట్టి శ్రీనివాస్ లాంటి వాళ్ళు, లేదా బొలిశెట్టి సత్య లాంటి వాళ్ళు, హ్మ్. అవును. జనసేన వాళ్ళు. అవును. జనసేన వాళ్ళు. వాళ్ళు బహిరంగంగానే తమ అసంతృప్తి వెలిబుచ్చారు. రజనీ గారు ఆవిడ ఇప్పుడు లాయరు. వర్మ ఉన్నాడు పిఠాపురం. పిఠాపురం వర్మ. పిఠాపురం వర్మ ఎప్పుడూ అసమ్మతిగా ఆయన భిన్నాభిప్రాయం చెప్తుంటారు. ఇప్పుడు ఆయనకు సంబంధించి ఏదో సంతృప్తి పరిచే కార్యక్రమం చేశారు. ఆయనకేదో భూమి ఏదో ఇచ్చారు అని కూడా నిన్న నేనేదో వార్త చదువుతున్నా. హ్మ్. ఏదో వ్యాపార కోణంలోనే ఇచ్చినప్పటికీ కూడా. కాబట్టి వర్మ అలా మాట్లాడడం అనేది తెలుగుదేశం అధిష్టానం యొక్క ఆశీస్సులు లేకుండా జరుగుతుందా? లేదు కదా! ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 3 సార్లు సార్లు కాదు. కాదు. చాలా సార్లు చాలా సార్లు జరిగింది. మాట్లాడారుగా. చాలా సార్లు జరిగింది. హ్మ్. ఆయన మీద వీళ్ళు ఎప్పుడన్నా కొంచెం దుడుగ్గా వ్యవహరిస్తే మళ్ళీ దాన్ని చక్కదిద్దారు. కాబట్టి వర్మతో ఎవరున్నారు వర్మ వెనక? లేదా ఎవరి ఆశీస్సులున్నాయి, ఆశీస్సులుంటాయి. అండదండలున్నాయి. హ్మ్. ఇవన్నీ అయిన తర్వాత ఆయన సంతృప్తి పరిచే పనులెందుకు చేస్తున్నారు? రైట్. కాబట్టి ఖచ్చితంగా జనసేనకు, టీడీపీకి మధ్యలో వైరుధ్యాలు లేవనే ప్రశ్న ఏం లేదు. హ్మ్. జనసేన ఇప్పుడు భారీగా సభ్యత్వం చేర్పించుకోవటం, ఈ కార్యక్రమాలు చేస్తే కూడా 3, 4 చోట్ల కొంత గొడవలు వాళ్ళ మధ్య జరిగినాయి. జరిగింది. మన మన ప్రాంతాల్లో, మన స్థానాల్లో వచ్చి జనసేన వీళ్ళెళ్ళి వాళ్ళు ఇంత అనేది మాట్లాడేదేంటి? వాళ్ళు అసంతృప్తి ఉంది. యెస్. ఇంకా మూడోది ఎంత లేదన్నా అంబటి రాంబాబు ఘటన అది జరిగిన తర్వాత కొంచెం సోషల్ ఈక్వేషన్స్, కాపు వర్గాలు అని ఇటువంటివి కూడా కొన్ని వచ్చాయి. మొన్న ఆయన ఇంటర్వ్యూలు అన్నిట్లో కూడా అదే వచ్చింది. చెప్పాడు. అవును. నేనైతే ఎట్టి పరిస్థితుల్లో కులాల మధ్య రావటం అన్నదాన్ని హర్షించాను. కానీ క్యాస్ట్ ఈక్వేషన్స్‌ని కూడా ముందుకు తెచ్చే ప్రయత్నం రాజకీయ పార్టీలు, 2 చేస్ ప్రధాన పార్టీలు అది జరుగుతున్న మాట కూడా నిజమే. ఇవన్నీ దీర్ఘకాలంలో జనసేన ఎలా తీసుకుంటుంది? హ్మ్. అలాగే బీజేపీ ఏం చేస్తుంది? రైట్. ఇప్పుడు తిరుపతి ఇష్యూ ఉందనుకోండి.
లడ్డు సమస్య మీద ఈ మొన్న సుప్రీంకోర్టు ఇవన్నీ ఈ మధ్య ఏం మాట్లాడలేదు కదా జనసేన వాళ్ళు ఎవ్వరు వీళ్ళందరూ. మాట్లాడలేదు. ఉదాహరణకు చాలా విషయాలు మాట్లాడలేదు కదా వాళ్ళు. అవును. కాబట్టి ఎక్కువగా స్పందించకూడదు అనే ఒక లైన్ పవన్ కళ్యాణ్ తీసుకున్నట్టే అయితే కనిపిస్తుంది. మరి సనాతని అని అన్నారు, లడ్డు గురించి ఆయన మాట్లాడలేదు ఇప్పటి వరకు ఎక్కడ అని చెప్పి అందరూ మాట్లాడుతున్నారు. అందరూ అడుగుతోంది అదే కదా అక్కడ. హిందూ మతం, లడ్డు వ్యవహారం మధ్యలో ఆర్ఎస్ఎస్ కూడా. ఆర్ఎస్ఎస్ మాట్లాడలేదు. ఇప్పుడు నిన్న మాట్లాడుతున్నారు. ఉదాహరణకు మాలాంటి వాళ్ళము అసలు లౌకికంగా ఉండాలి, మత రాజకీయాలు వద్దనే వాళ్ళకు వేరే. ఇప్పుడు వైసీపీ స్వాములు కొంతమంది, టీడీపీ స్వాములు కొంతమంది, లేదా ఇంకా అది చాలా చెప్పాలంటే పెద్దది అవుతుంది అది. అవును అవును నిజమే. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆ స్వాములు, ఇక్కడ నిన్న బిహెచ్పి వాళ్ళు కూడా ఒక ప్రకటన చేశారు. అవును. ఉదాహరణకు అది వాళ్ళ పత్రికలో చాలా వైసీపీ వాళ్ళు పెద్దగా వేశారు. అసలు ఈ మధ్యలో స్వామి ఎక్కడికి పోయాడు, మతం ఎక్కడికి పోయాడు? నేను అనేది ఒకటే, ఇప్పుడు అవినీతి, కల్తీ ఇటువంటివి జరిగిన దాన్ని ఏ స్వామి అయినా ఏ మతమైనా, అసలు మతం కాకపోయినా దాన్ని చక్కదిద్దాలి. అవును, ఖండించాలి, చక్కదిద్దాలి. కల్తీ ఎక్కడ జరిగింది కల్తీ చక్కదిద్దాలి. చెప్పాలి. ఆరోగ్యానికి సంబంధించింది. లేదు స్వామిది కాదు, రాజమండ్రిలో పాలు కల్తీ, ఉమ్, నెయ్యి కల్తీ, అక్కడ పాలు కల్తీ, 13 మంది చనిపోయారు. అదే మతంతో ముడిపడింది కాదు. ఇవన్నీ కూడా పాలనా వ్యవహారాలకు, ఎస్. ప్రజల ఆరోగ్యానికి, ఇక్కడ భక్తితో వచ్చే వాళ్ళకి సంబంధించినవి. దాన్ని వదిలేసి మీకు భక్తి లేదు, మాకు లేదు, మీకు అనుకుంటూ, అలాగే ఇది ఒక వ్యక్తిగతమైన రాజకీయమైన వ్యవహారంగా మార్చడం చాలా దురదృష్టకరం. చాలా ఆశ్చర్యకరంగా సనాతనాన్ని చాలా ఎక్కువగా చెప్పే పవన్ కళ్యాణ్ కూడా ఆ విషయంలో పెద్ద గట్టిగా ఒక వైఖరి తీసుకున్నది ఏం లేదు. అప్పుడేమో నిరసనలు అవి చెప్పారు కానీ, అవును. బహుశా నేను అనుకుంటాను సుప్రీంకోర్టు మొన్న కామెంట్ చేసింది కదా, మీరు ఎవరన్నా ఎక్స్పర్ట్సా, అవును. మీకు ఏదైనా ఆధారాలు ఉంటే వెళ్ళి ఆ కమిటీకి ఇవ్వండి, ఉమ్, సిట్కి ఇవ్వండి అన్నారు. ఏకసభ్య కమిటీ. ఏకసభ్య అనే కదా, సిట్ కూడా సిట్ వేశారు అని కదా. అన్నారు. అవును, సిట్ సిట్ వాళ్ళు వేశారు పెట్టిన కదా. సిట్ కదా, దానికి ఇమ్మన్నారు. నిజంగా ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడితే అది ఎలా చక్కదిద్దబడుతుందండి? మీడియా షోలు చేస్తే, లేకపోతే క్లిప్పింగ్స్ చేస్తే ఎలా ఇంకేం? జరుగుతుంది? ఉపయోగం ఏముంది దానివల్ల? ఉమ్, కాబట్టి నేను అంటుంది ఏంటంటే, మీరు సనాతనం అనండి, లేదా సామాజిక సమీకరణం అనండి, లేకపోతే వైసీపీ ముప్పు రాకుండా ఆపడానికి చెయ్యాలి అని చెప్పండి. ఏం చెప్పినా 15 ఏళ్ళు కూటమి కలిసి ఉండాలి, 15 ఏళ్ళు కూటమి కలిసి. లేకపోతే గెలవడం కష్టం ఉమ్, అని ఒక సందేశం, ఇవ్వటం, ఒక సంకేతం పవన్ కళ్యాణ్ సంకేతం ఇస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఇవ్వటం. సో మరి దాని- ఇలాంటి పరిస్థితుల్లో సార్ ఇది మీరు- మీ జన సైనికులకు అసంతృప్తి ఉంటుంది ఉంటుంది. కదా. ఉమ్.